నమస్తే అండి, నేను రజా. మన ఆంధ్రోళ్ళు అంటే తెలంగాణ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇంత లోకువ పవన్ కళ్యాణ్ గారి మీద ముప్పేట దాడి చేయడం అయితే జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ముప్పేట దాడి చేసే ముందు ఆంధ్ర బిర్యానీల గురించి, ఆంధ్ర ప్రజల్ని తరిమి తరిమి కొడతాం, ఆంధ్ర ఉలవచారుల గురించి, ఆంధ్ర కోనసీమ గురించి, నిజంగా కోనసీమ గురించి ఏడవలేదా? ఇలాంటి పచ్చదనం గురించి ఏడవలేదా? కొబ్బరి చెట్ల గురించి ఏడవలేదా? నీళ్లు గురించి ఏడవలేదా? ఏడ్చినటువంటి వివాదాలు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి కదా. వాళ్ళని అన్ని మాటలన్నా ఆంధ్ర ప్రజానికం కావచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులు కావచ్చు లైట్ తీసుకున్నారు. వాళ్ళు ఏదో ఉద్యమంలో ఉన్నారులే అని చెప్పారు. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని అబాండాలు వేసి ఈ స్థాయిలో మాటల దాడి చేస్తున్నారంటే ఆంధ్ర ప్రజలంతా కూడా రియాక్ట్ అవ్వాల్సిన సమయం అయితే. ఎన్నిసార్లు మనం మాట్లాడాలి? మనమేమో ఆంధ్ర పౌరులు కావచ్చు, ఆంధ్ర రాజకీయ నాయకులు కావచ్చు, తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించో, తెలంగాణ రాజకీయ నాయకులను ఉద్దేశించో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడితే, వీళ్ళు మాత్రం ఆంధ్ర ప్రజల గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. మీకు మాకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర విభజన కోసం భారీ స్థాయి ఉద్యమాలే చేశారు. తీరా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు పెట్టుకొని పోటీ చేయడానికి సంసిద్ధమైనటువంటి పరిస్థితి కొన్ని పార్టీలది, కొంతమంది వ్యక్తులది. సిగ్గుంటే ఆంధ్రాలో అడుగు పెడతారా? సిగ్గుంటే ఆంధ్రాలో పార్టీలు పెడతారా? సిగ్గుంటే ఆంధ్ర ప్రజల దగ్గరికి వచ్చేసి ఓట్లు అడుక్కుంటారా అని జనసేన పార్టీ కార్యకర్తలు అడుగుతున్నారు. ఏమయ్యా, అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడని? మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన టైం అయితే వచ్చింది. జనసేన పార్టీ కార్యకర్తలనే కాదు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడేం తప్పుగా మాట్లాడారు, తప్పుగా ఉద్దేశాలు ఆపాదించలేదు, లేదంటే తెలంగాణ యొక్క స్థానాన్నో దిగజార్చే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ వీళ్ళ ముప్పేట దాడి చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గర పని పాట లేక, రాజకీయాలు చేసుకోవడానికి ఇంకో సబ్జెక్ట్ లేక, డెవలప్మెంట్ లేక, ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ రోజున ఆంధ్ర మీద, ఆంధ్ర రాజకీయ నాయకుల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మొన్న ఎలక్షన్స్కి ముందు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి కరెంటు పవర్ సప్లైకి సంబంధించి పోతుంది, మా హైదరాబాద్లో 24 ఉంటుంది, ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి ఏంటి, ఆంధ్ర రోడ్లను ఉద్దేశించి. సో ఆ టైంలో దిక్కుమాల రోడ్లేనండి, మన రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళు ఒకప్పుడు అన్న మాటలే. కేసీఆర్ గారు మాట్లాడలేదా? కోనసీమ గురించి మాట్లాడలేదా? మన బిర్యానీ గురించి మాట్లాడలేదా? మన బిర్యానీని పేడతో కంపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? అంటే మనం పేడ తింటున్న వాళ్ళమా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బిర్యానీని పేడలా తింటున్న వాళ్ళమా? విద్వేషాలు రెచ్చగొట్టలేరా ఎవరు? మాట్లాడలేరా ఎవరు? మీకు మాత్రమే నోర్లు ఉన్నాయా? మీరు మాత్రమే రాజకీయాలు చేయగలుగుతారా? మాకెందుకు? ఏనాడు కూడా మేము పట్టించుకోం తెలంగాణ రాజకీయాలను ఉద్దేశించి. ఈనాడు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, పార్టీలకు సంబంధించి కూడా పెద్దగా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే ఆయన వరకే మేము మాట్లాడతాం తప్ప కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తుల గురించి కూడా మేము పెద్ద పట్టించుకోం ఆంధ్ర రాష్ట్ర. కానీ ఈ తెలంగాణ వాళ్ళు మాత్రం ఎలక్షన్స్ వస్తే చాలు ఆంధ్ర వాళ్ళు అంటూ మా మీద బడి ఏడుస్తూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి నేను మాట్లాడలేదు. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణ రాజకీయ నాయకులు వేరు. తెలంగాణ ప్రజలకి ఈ రోజున తెలంగాణ రాజకీయాలు 10 సంవత్సరాలు దాటింది కదా గవర్నమెంట్లో వచ్చి, 10, 14, 12 సంవత్సరాలు అయింది కదా రాష్ట్రం ఫామ్ అయ్యి. ఏ మాత్రం డెవలప్ చేసినారు తెలంగాణని? ఈ రోజున ఆంధ్రతో కంపేర్ చేసుకో. రాజధాని అయినటువంటి రాష్ట్రం ఈ రోజున ఎలా ఉంది? రాజధాని లేనటువంటి ప్రాంతం ఎలా ఉంది? ఈ రోజున ఎలా డెవలప్ అవుతా ఉంది? ఒక రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులంతా ట్యాక్సుల రూపంలో పే చేస్తే, ఒక ప్రాంతాన్ని, హైదరాబాద్ అనే ఒక పాలకొండ లాంటి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే, ఈ రోజున దాని నుంచి వచ్చేటటువంటి వరాలు మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అదేమంటే మేమేదో చేసామని. చంద్రబాబు నాయుడు గారి కృషిని ఈ రోజుకి కూడా మర్చిపోరు తెలంగాణ ప్రజలు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బూతు మాట మాట్లాడినాడా? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదైనా మాట్లాడుకోవడానికి మాట్లాడినాడా? అవమానించి మాట్లాడినాడా? ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతామన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తెలంగాణను ఉద్దేశించి మాట్లాడినాడా? ఒక్క మాట మాట్లాడు. తెలంగాణకి నష్టం, కష్టం వస్తే తన జేబులో ఉన్నటువంటి ₹1 ఇచ్చినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఆయన మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి రాజకీయ నాయకులు ఎంత ఇచ్చినారో చెప్తే బాగుంటుంది. దిష్టి అనే పదం భూత? దిష్టి అనే పదం తప్ప? దిష్టి అనే పదాన్ని వాడకూడదా? దిష్టి అనే పదం అమ్మక్కల బూతులతో సమానం అని చెప్పేసి వీళ్ళు చెప్పదలుచుకుంటున్నారా? అమ్మ ఇంటికి వస్తే బండి కొంటేనో, కారు కొంటేనో అనారోగ్యం చేస్తే ఉప్పు పెట్టి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇరుగు దిష్టి పోను, పొరుగు దిష్టి పోను, తుత్తు అని ఊసిద్ది. అంటే ఆ ఇంటి పక్కోడు వచ్చేసి, నువ్వేంటమ్మా మీ పిల్లోడికి మా దిష్టి తగిలిందా, మీ కారుకి మా దిష్టి తగిలిందా, మీ బండికి మా దిష్టి తగిలిందా చెప్పేసి మీరు చెప్పినటువంటి వివాదం ప్రకారం చూసుకుంటే కనుక వాళ్ళు వచ్చి ఇంకా రోజు కొట్లాట్లు తిట్లాట్లు చేయాలన్నమాట. సర్వసాధారణం కదా మన సంప్రదాయం ప్రకారం దిష్టి తీయడం అనేది. పిల్లలకి సుస్థి చేసినా, పెద్దోళ్ళకి ఏదైనా సుస్థి చేసినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, కుటుంబానికి ఏదైనా నష్టం వచ్చినా
దిష్టి తీస్తారు కదా. పెళ్ళైన తర్వాత కొత్త జంట ఇంటికి వస్తే గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు కదా. చివరాఖరికి దేవుణ్ణి కూడా ఊరేగించి ముందు దిష్టి తీస్తారు కదా. అంత తప్ప దిష్టి అనే పదం అంత భూత. దిష్టి అనే పదం డిక్షనరీలో కూడా ఉండకూడదా? దిష్టి అనే పదం నోటి నుంచి వస్తుందో నోరి అపవిత్రమా? ఏమనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కళ్ళు దీనికి కొన్ని ఆంధ్ర పార్టీలు సొంత పార్టీ. వైసీపీ వాళ్ళు చెలరైపోవడం, ఒక పక్క పేర్ని నాని మాట్లాడడం, ఇంకో పక్క షర్మిల రంగంలోకి దిగడం. ఏమి మీరు అసలు వీడియో చూసినారో? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణను ఉద్దేశించి ఆంధ్రాకి ఏదో జరిగిందనో లేకపోతే దిష్టి తగిలిందో ఆయన డైరెక్ట్గా అనలా. తెలంగాణ రాజకీయ నాయకులు ఇలా అంటా ఉంటారని సూత్రప్రాయంగా చెప్తే, పవన్ కళ్యాణ్ నువ్వు మా దిష్టి కొట్టిపోయింది మీ కోనసీమ అంటావు. ఏంటది? అదేమన్నా భూత? అపవిత్రమైన పదమా? వాడుకున్నటువంటి భయమా? కాబట్టి జనసేన పార్టీ నాయకులు ఈ విషయంలో ఎందుకో కొంచెం సైలెంట్ అయినారు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోదలుచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప్పాడ సమస్యలు తీర్చుకుంటా ఉన్నారు. నేను ఉప్పాడకు సంబంధించినటువంటి మత్స్యకారులతో సమావేశమై దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశమయ్యి వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కష్టాలు బాధలు అవుతుంటే అవి తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఆయన పట్టించుకోవట్లేదు ఈ వ్యక్తుల్ని. జనసేన పార్టీ కూడా లైట్ తీసుకుంది ఎందుకో కానీ. ఎందుకంటే అరే వీళ్ళు కావాలని చెప్పి రాజకీయం చేస్తున్నారు, దీని వెనకాల ఇంటర్నల్ ఎజెండాలు ఉన్నాయి, దీని మీద ఏదో రాజకీయం చేద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి సైలెంట్ అయినారు. ఒకటైతే చెప్తున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన టైం. పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన టైం. ప్రాంతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సిన టైం. అలా కాదు మేము కూడా వంత పడతాం వాళ్ళతో అంటే కాలం వదిలిపెట్టదు. ఒకప్పుడు వాళ్ళే రాళ్ళు వేసినారు కదా, చిత్కారాలు చేసినారు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు రాళ్ళు వేయలేదు తెలంగాణ ప్రజలు, గుండెల్లో పెట్టుకున్నారు. కొండగట్టు అంజన్న టెంపుల్కి కూడా ప్రాంతాలతో సంబంధం లేకుండా డెవలప్మెంట్ చేసినాడు పవన్ కళ్యాణ్ గారు తనదైన స్థాయిలో. కరోనా వచ్చి ₹1 కోటి ఇస్తే మానవత్వం లేనటువంటి రాజకీయ నాయకులు, ప్రజల కోసం ఇచ్చినాళ్ళండి, రాజకీయ నాయకులకు కాదులేండి. మరి ఇచ్చినారో ప్రజలకు పంచినారో లేదో నాకైతే తెలియదు, వాళ్ళ ఆస్తులు ఏమైనా పేరుకుపోయినా కూడా నాకైతే తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈ రోజున తెలంగాణ పార్టీలు, తెలంగాణ రాజకీయ నాయకులు, నేను ప్రజలను ఉద్దేశించట్లేదు, ప్రజలకు సంబంధమే లేదు, ప్రజలు ఎక్కడో కూడా నోరెత్తట్లేదు, మాట్లాడట్లేదు, వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారనేది. సో కేవలం రాజకీయ నాయకులు పార్టీలు చేస్తున్నటువంటి రోత రాజకీయం మీద, మన మీద, మన ప్రాంతం మీద, మన రాజకీయ నాయకుల మీద, మన ప్రజల మీద ఇంత విషం జల్లారు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు. వాళ్ళందరికీ కూడా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. నోళ్ళు తెరవండి, మాట్లాడండి, రియాక్ట్ అవ్వండి. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీరు ఇంత అడ్డగోలు కారుకుతలకు వస్తారని చెప్పేసి నిలదీయండి. అప్పుడైనా కొంచెం బుద్ధి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో తెలంగాణ ప్రజలు మన వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు, దయచేసి కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ తప్పు అన్నాడా? నేను పోల్ కూడా పెట్టాను, 90% పవన్ కళ్యాణ్ తప్ప అనలేదు. ఆయన అదేదో సూత్రప్రాయంగా వచ్చింది తప్ప కావాలని అనలేదు అని చెప్పేసి అంటున్నారు. సో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. నిజంగా పవన్ కళ్యాణ్ ఇంటెన్షన్తో ఈ విధంగా మాట్లాడినాడా? తెలియజేయండి.